సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారండి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచేమో కిలార్ రోషి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వీరిద్దరు ఇక్కడ గెలిపేవారండి. నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకు గెలుస్తారు? గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనీసం వసతులు, మౌలిక వసతులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఏది చేయలేదు. మాకు మెయిన్ వచ్చేసేసి డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, మెయిన్ రాజధాని కానీ డెవలప్ అనేది లేదు. కనుక ఈయనైతే పెమ్మసాని చంద్రశేఖర్ అయితే 3 పార్టీల అభ్యర్థి కాబట్టి, ప్లస్ ఆయన ఎన్ఆర్ఐ పర్సన్, చాలా మంచి వ్యక్తి. నేను కూడా ఆల్రెడీ అతన్ని 2-3 టైమ్స్ కలవడం జరిగింది. అతనైతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చాలా చేశారు. మరి చేయూత అమ్మఒడి అంటే కొన్ని చేసే ఉన్నారు ఆల్రెడీ. మరి ఈసారి మరి గెలుపు మట్టి ఖచ్చితంగా మాదే అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అండి. అవన్నీ అలా చెప్తూనే ఉన్నారు. కనీసం ఎవరు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి చెప్పండి. ఎవరి డబ్బులు వాళ్ళ సొంత జేబులో అయితే కాదు. ప్లస్ అన్నీ ఇచ్చానన్నారు. అంతకుముందు చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్లో కూడా అన్నీ వచ్చినాయి పథకాలు. ఎలా మామూలుగా బీమా మిత్ర అని, మా అన్నా క్యాంటీన్లు అని, ఇలా అన్నీ వాళ్ళు ఇచ్చారు. ఇవ్వలేదని కాదు, ఎవరో ఇస్తారు. దాంతోపాటు కూడా అలానే డెవలప్ అనేది ఉండాలి కదా. అది లేనప్పుడు ఉన్న యువత కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది అందరూ రాష్ట్రం అంతా చూస్తున్నదే. ఏదైనా మార్పు మాత్రం తథ్యం. అయితే గెలుపు పెమ్మసాని గారు 100%. ఎంత మెజారిటీ సార్? ఏదైనా కానీ మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన. అంతవరకు అయితే గ్యారంటీ.